హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు మైదా బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని శంకర్పారా అని కూడా అంటారండి. చాలా ఈజీ ఇవి చేసుకోవడం. మనం ఒకసారి చేసి డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వడానికి చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనం గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఇది మనం ఏంటంటే ఎక్కువ రోజులు బాగా నిలవ ఉంటాయి కాబట్టి మనం ఒక రోజు చేసి పెట్టుకున్నామంటే మనం ఒక వారం 10 రోజులు ఈవినింగ్ టైం స్నాక్స్కి వెతుక్కోకుండా పిల్లలకి చక్కగా ఇవి ఇచ్చేయచ్చు. పైగా ఎక్కువ స్వీట్ కూడా ఏం ఉండదు, లైట్గా మైల్డ్ స్వీట్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ బిస్కెట్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మనమైతే ఒక బౌల్లో ముందుగా 4 కప్పుల మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి. మీరు మైదా కావాలంటే మైదా, లేదంటే గోధుమ పిండి కావాలంటే గోధుమ పిండి తీసుకోవచ్చు. ఇది ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర పొడి. నేనైతే చక్కెరని ఫస్ట్ మిక్సీకి వేసేసుకున్నాను, తర్వాత దీంట్లో వేశాను. ఇప్పుడు నేను ఒక 4-5 చెంచాల నెయ్యిని బాగా వేడి చేసి దీంట్లో వేసేసాను. మీరు కావాలంటే నూనె అయినా వేసుకోవచ్చు. నూనెని బాగా వేడి చేసి వేసుకోండి. తర్వాత చిటికెడు ఏలకుల పొడి వేసుకోండి. వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకుని దీన్ని మనం పిండిని పూరీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకొని కలుపుకోమని నీళ్లు పోసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పోసుకోండి. ఇది మనం ఆల్రెడీ చక్కెర వేసాం కాబట్టి మనం పిండిలో నీళ్లు వేయగానే ఇది పిండి కొంచెం నీళ్లు తక్కువ పీల్చుకుంటుంది. ఎందుకంటే చక్కెర కూడా కరుగుతుంది కాబట్టి నీళ్లు ఎక్కువ పట్టవన్నమాట. మీరు నీళ్లు మాత్రం చూసుకుని పోసుకోండి. మనకి ఇలా కొంచెం వేసుకుని కలిపి కావాలంటే ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. ఫస్టే మనం నీళ్లు దండిగా వేసేసామంటే ఇది మనకి మైదా బిస్కెట్లు అస్సలు ఒత్తడానికి రావు. ఇలా పూరీ పిండిలాగా చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీన్నైతే మనం ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. నానడానికి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత ఇలా మనం పూరీ పీట ఉంటుంది కదా, దీని మీద మనం ఇలా పెద్ద చపాతీలాగా దీన్ని ఒత్తేసుకుందాం. కాకపోతే ఇది మనం చపాతీలాగా పల్చగా ఒత్తుకోకూడదు. మనకి ఒక 1/2 ఇంచ్ లావుగా ఒత్తుకోండి. బాగా కొంచెం లావుగా ఒత్తుకోండి. తర్వాత సైడ్స్ కార్నర్స్ ఇలా తీసేయండి. తీసేసిన తర్వాత ఇవి చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకోండి. ఇది ఏంటంటే మనం ఎంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకు చూడడానికి అంత అందంగా ఉంటాయి. మనం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నామంటే బిస్కెట్లు చూడడానికి బాగుండవు, మనం తినడానికి కూడా ఈజీగా ఉండవు అనమాట. చూడండి, ఇలా ఒకే సైజులో అన్నీ ఉండేటట్టు కరెక్ట్గా చిన్న చిన్న పీసుల్లాగా ఇలా కట్ చేసేసుకోండి. మొత్తం కట్ చేసుకున్నాక మీరు ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే నూనె వచ్చి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే సిమ్లో అయినా పెట్టుకోండి, కానీ హైలో మాత్రం పెట్టకండి. ఈ బిస్కెట్లు తొందరగా వేగవు. మనం ఇలా హై ఫ్లేమ్లో పెట్టేశామంటే పిండిగా ఉండిపోతాయి, మనం చాలా పచ్చిగా ఉండిపోతాయి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు పడతాయండి ఇవి వేగడానికి. ఈ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ అయితే తప్పకుండా పడుతుంది. తర్వాత మనం వీటిని అన్నిటినీ నూనెలోంచి తీసేసి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకున్నామంటే ఈ మైదా బిస్కెట్ నెలనాళ్ళైనా కూడా అలాగే ఉంటాయి. సో మనకి ఈజీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్కి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను, మీ విజీ.